Hi, good morning one and all. This is Padmini from Divsema Polytechnic College, Avanigadda. మనం మ్యాథమెటిక్స్లో ట్రిగ్నోమెట్రీ అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ క్లాస్తో మనకి ట్రిగ్నోమెట్రీ అన్నది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్, ఐడెంటిటీస్, కోఆర్డినేట్స్ మొత్తం కంప్లీట్గా చదవండి. అలాగే సమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. అలాగే మీకు పాల్ సెట్లో అలాగే ట్రిపుల్ ఐటీలో కూడా మంచి ర్యాంక్ వస్తుంది. ఓకేనా? సమ్ చూడండి. ది వాల్యూ ఆఫ్ tan 24 degrees, tan 42 degrees, tan 48 degrees, tan 66 degrees మొత్తం ఎలా ఉన్నాయి? మల్టిప్లికేషన్లో ఉన్నాయి. ఆల్రెడీ ఇలాంటి సమ్ మనం ప్రీవియస్ క్లాస్లో ఒకటి చెప్పాను. చూడండి, 24 degrees అంటే ఇక్కడ ఏం రావాలి? మనకి 66 రావాలి. అలాగే ఇక్కడ ఎంత రావాలి? 48 రావాలి. ఇక్కడ ట్యాన్ ఏమో కాటుగా మారాలి, ఇక్కడ కూడా ట్యాను కాటుగా మారాలి. కాటుగా ట్యాన్ కాటుగా కాటు ట్యాన్గా మారాలంటే ఏ డిగ్రీస్ ఉపయోగించాలి? 90 degrees లేకపోతే 270 degrees మనం ఉపయోగించాలి. చూడండి, 24 degreesని ఎలా రాయొచ్చు? ట్యాన్ ఆఫ్ 24 degreesని 90 - 66 degreesగా రాయండి. 24 degreesని 90 degrees - 66 degreesగా రాయండి. అలాగే 42 degreesని ఎలా రాయొచ్చు? 90 - 48గా రాయండి. tan ఆఫ్ 90 degrees - 48 degrees ఇంటూ tan 48 degrees ఇంటూ tan 66 degrees. 90లో నుండి 66ని సబ్ట్రాక్షన్ చేయండి, తీసివేయండి. తీసివేస్తే ఎంత వస్తుంది? 24 degrees వస్తుంది. అలాగే 90లో నుండి 48ని తీసివేయండి, సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 42 degrees వస్తుంది. ఇంటూ tan 48 degrees ఇంటూ tan 66 degrees. tan 90 - θ లాగా ఉంది. tan 90 - θ అంటే ఫస్ట్ కోఆర్డినేట్లో ఆల్ రేషియోస్ ఆర్ పాజిటివ్. tan 90 వచ్చింది కాబట్టి ఏమొస్తుంది? కాట్ వస్తుంది. కాట్ θ ప్లేస్లో ఏముంది? 66 degrees ఇంటూ నెక్స్ట్ ఇక్కడ tan 90 - 48 degrees. ఇక్కడ కూడా tan 90 ఉంది కాబట్టి tan ఏమవుతుంది? కాట్ అవుతుంది. θ ప్లేస్లో ఎంత ఉంది? 48 degrees ఉంది కాబట్టి 48 degrees వస్తుంది. కాట్ 48 degrees ఇంటూ tan 48 degrees ఇంటూ tan 66 degrees. ఓకేనా? tan 66ని కూడా కాట్ 66 దగ్గర రాయండి. కాట్ 66 degrees ఇంటూ tan 66 degrees ఇంటూ కాట్ 48 degrees ఇంటూ tan 48 degrees. మల్టిప్లికేషన్ ఉన్నాయి కాబట్టి ఇటు రాసినా పర్లేదు. ఇప్పుడు కాట్ని ఏమి రాసుకోవచ్చు? కాట్ని 1/tan రాయొచ్చు కదా, లేకపోతే tan అయినా 1/cotగా రాయండి. ఎలా రాసినా ఒకటి. కాట్ 66 degrees ఇంటూ 1/cot 66 degrees ఇంటూ కాట్ 48 degrees ఇంటూ ఈ ట్యాన్ కూడా ఏం రాయాలి? 1/cotగా అప్లై చేయండి. 1/cot 48 degrees క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఈ వాల్యూ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 1 × 1 ఉంది, 1 కదా. 1 × 1 ఏమొస్తుంది? 1. మీకు చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ సమ్లో ఒక సమ్ చెప్పాను ఇలాంటి మోడల్. ఇలా మల్టిప్లికేషన్లో ఉంటే మాత్రం దాని వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఇలా వాల్యూస్ ట్యాన్లు మొత్తం ఇచ్చి ప్లస్లు ఇస్తే మాత్రం ఆ వాల్యూ ఎన్ని ప్లస్లు ఇస్తే అన్ని 1s వస్తాయి, దాన్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. ది వాల్యూ ఆఫ్ sin 25 degrees ఇంటూ cos 65 degrees ప్లస్ cos 25 degrees ఇంటూ sin 65 degrees. ఇది ఏ ఫార్ములా ప్రకారం ఉంది? sin A cos B ప్లస్ cos A sin B లాగా ఉంది. ఫార్ములా ఏమొస్తుంది? sin ఆఫ్ A ప్లస్ B. sin ఆఫ్ A ప్లస్ Bకి ఫార్ములా ఏమొస్తుంది? sin A cos B ప్లస్ cos A sin B. చూడండి ఫార్ములా, sin A cos B ప్లస్ cos A sin B. సమ్ మనకి ఇలా ఉంది. sin A cos B ప్లస్ cos A sin B. టోటల్గా ఫార్ములా ఏమొస్తుంది దీనికి? sin ఆఫ్
ఏ ప్లస్ బి. ఏ ప్లేస్లో ఎంత ఉంది ఇక్కడ మనకి 25 degrees ఉంది. బి ప్లేస్లో ఎంత ఉంది 65 degrees. సైన్ ఆఫ్ 25 degrees ప్లస్ 65 degrees. 25 ప్లస్ 65 ఎంత వస్తుంది యాడ్ చేయండి. 25 ప్లస్ 65 ఎంత యాడ్ చేస్తే 90 degrees. సైన్ 90 degrees వాల్యూ ఎంత 1. ఓకేనా. ఒక్కోసారి మనకు డైరెక్ట్గా ఫార్ములా ఇచ్చేస్తారు, ఒక్కోసారి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి లాగేస్తారు. ఇచ్చినప్పుడు దాన్ని యాడ్ చేసి డిగ్రీస్ వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ సైన్ థీటా ఈక్వల్ టు 7/25 దెన్ కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా బై కొసికెంట్ థీటా ప్లస్ కాస్ థీటా వాల్యూ ఎంత? మనకి సైన్ థీటాకి ఏం రాస్తాం? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి థీటా. సైన్కి ఏం రాస్తాం? సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సైన్ థీటా వాల్యూ ఎంత ఇచ్చాడు? 7/25. థీటాకి ఆపోజిట్లో ఏదైతే ఉంటుందో అదేమవుతుంది? ఎదురు భుజం అవుతుంది. ఎదురు భుజం ఎంత ఇచ్చాడు మనకి? ఇక్కడ 7 ఇచ్చాడు. అలాగే హైపోటెన్యూస్, థీటాకి పైన ఉన్నది ఏమవుతుంది? హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ అంటే ఎంత ఇచ్చాడు మనకి? 25. మనం ఏం కనుక్కోవాలి దీని నుండి? ఏబీ వాల్యూ. ఏబీ వాల్యూ అంటే ఎడిసెంట్ సైడ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? దీనికి పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించాలి. పైథాగరస్ సిద్ధాంతం ఫార్ములా ఏమొస్తుంది? ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ ఏమొస్తుంది? బీసీ స్క్వేర్. ఏసీ వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి? 25 కదా. 25 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ తీసుకోండి. అలాగే ఏబీ వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ వాల్యూ ఎంత ఇచ్చాడు? 7. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ చేయండి. 25 హోల్ స్క్వేర్. 25 హోల్ స్క్వేర్ ఎంత? 625 ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు 7 స్క్వేర్ అంటే ఎంత? 49. 49 ప్లస్ కదా. ఎల్హెచ్ఎస్ వైపు తీసుకురండి, ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 625 మైనస్ 49 ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. 625 మైనస్ 49 సబ్ట్రాక్షన్ చేయండి. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 576. ఎంత వస్తుంది? 576 ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. 576ని ఎవరు రాయొచ్చు? 24 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. 24 స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. ఏబీ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 24. ఏబీ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 24. ఇదేమవుతుంది? ఆపోజిట్ సైడ్, ఇది ఎడిసెంట్ సైడ్. ఓకేనా. మనకి ఏబీ వాల్యూ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? కొసికెంట్ థీటా వాల్యూ మైనస్ కాట్ థీటా వాల్యూ కనుక్కోవాలి. కొసికెంట్ థీటాకి ఏం రాస్తాము? కొసికెంట్ ఏం రాస్తాము? 1/sin రాస్తాం కదా. అప్పుడు ఏమొస్తుంది? కొసికెంట్ థీటా ఈక్వల్ టు చూడండి, కొసికెంట్ థీటా ఈక్వల్ టు ఏమొస్తుంది? హైపోటెన్యూస్ బై ఏం వస్తుంది? ఆపోజిట్ సైడ్. హైపోటెన్యూస్ బై ఏమొస్తుంది? ఆపోజిట్ సైడ్. హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. హైపోటెన్యూస్ ప్లేస్లో ఎంత ఉంది? 25 కదా. 25 బై నెక్స్ట్ ఆపోజిట్ ప్లేస్లో ఎంత ఉంది? 7. కొసికెంట్ థీటా ఈక్వల్ ఎంత వచ్చింది? 25/7. నెక్స్ట్ కాట్ థీటా. కాట్ థీటా ఈక్వల్ టు ఏమొస్తుంది? కాట్ థీటాకి ఎడిసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఎడిసెంట్ సైడ్ బై ఏమొస్తుంది? ఆపోజిట్ సైడ్. ఎడిసెంట్ సైడ్ ఎంత? 24 కదా. ఆపోజిట్ సైడ్ ప్లేస్లో ఎంత ఉంది? 7.
కాట్ థీటాకి ఎంత వచ్చింది 24/7. జాగ్రత్తగా చేయాలి ఇలాంటి సమ్స్. సైన్ థీటా వాల్యూ ఇచ్చి కొసికెంట్ థీటా కాట్ థీటా బై కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా కనుక్కోవాలి. మనం కనుక్కోవాలంటే మనకి సైన్ థీటాకి ఏం రాస్తాము, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి, లంబకోణ త్రిభుజం తీసుకుని థీటాకి ఎదుటికున్నది ఏమవుతుందంటే ఎదుటి భుజము ఆపోజిట్ సైడ్ అవుతుంది. థీటాకి పైన ఉన్నది ఏమవుతుందంటే హైపోటెన్యూస్. ఆపోజిట్ ప్లేస్లో ఎంత ఉంది 7 ఉంది కదా, 7 హైపోటెన్యూస్ ప్లేస్లో 25. దీని నుండి మనం ఏం కనుక్కోవాలి, ఏబీ వాల్యూ కనుక్కోవాలి. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఫార్ములా ఏమొస్తుంది, AC² = AB² + BC². AC² వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 25 కదా, 25. ఏబీ వాల్యూ తెలియదు కాబట్టి AB². అలాగే బీసీ వాల్యూ ఎంత ఇచ్చాడు 7 ఇచ్చారు. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ తీసుకోండి. 25 హోల్ స్క్వేర్ అంటే 625. 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ 49 LHS వైపు వస్తే మైనస్ అవుతుంది. సబ్ట్రాక్షన్ చేయండి. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది 576 వస్తుంది. 576ని ఎవరు రాయొచ్చు 24 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. 4 ఏబీ ఈక్వల్ ఎంత వస్తుంది 24. ఏబీ ప్లేస్లో 24 సబ్స్టిట్యూట్ చేయండి. చేసిన తర్వాత కొసికెంట్ థీటాను కాట్ థీటా వాల్యూ కనుక్కోవాలి. కొసికెంట్ థీటాకి ఏం రాస్తాము, హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ అని రాస్తాం. హైపోటెన్యూస్ ప్లేస్లో ఎంత ఉంది మనకి 25. ఆపోజిట్ ప్లేస్లో ఎంత ఉంది 7. అలాగే కాట్ థీటాకి ఏం రాస్తాము, ఎడిసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఆసన్న భుజము బై ఎదుటి భుజము 24/7. చూడండి ఆసన భుజం ప్లేస్లో ఎంత ఉంది 24 కదా, ఆపోజిట్ ప్లేస్లో 7. 24/7. కొసికెంట్ థీటాను కాట్ థీటా వాల్యూ కనుక్కున్నాం కదా, ఈ వాల్యూ మొత్తం ఈ 4 వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేయండి, దాని వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూట్ చేద్దాం. కొసికెంట్ థీటా ఎంత వచ్చింది 25/7 మైనస్ కాట్ థీటా వాల్యూ ఎంత వచ్చింది 24 కదా బై 7 బై 25/7 ప్లస్ కాట్ థీటా వాల్యూ 24/7. ఎల్సిఎం కట్టండి న్యూమినేటర్లోను, అలాగే డినామినేటర్లో ఎల్సిఎం కట్టండి. ఎల్సిఎం ఎంత వస్తుంది 7 కదా, 7 క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది 25 మైనస్ 7 క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది 24 బై డినామినేటర్లో కూడా ఎల్సిఎం ఎంత 7 కదా, 7 క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది 25 ప్లస్ 7 క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది 24. 7 క్యాన్సిల్ అవుతుంది కదా, ఇంకేముంది 25 మైనస్ 24 బై 25 ప్లస్ 24. సబ్ట్రాక్షన్ చేయండి. 25లో నుండి -24ని తీసివేయండి. తీసివేస్తే ఎంత వస్తుంది 1 కదా, 1/25 ప్లస్ 24 ఎంత 49. ఈ వాల్యూ ఎంత వచ్చింది 1/49. వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి వెళ్ళని సమ్స్ ఆడతాడు, ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ సమ్ చూడండి. ఇఫ్ cosecant theta minus cot theta equal to p, then cosecant theta plus cot theta equal value ఎంత? మనకు ఒక ఫార్ములా తెలుసు. ఏం ఫార్ములా? cosecant square theta minus cot square theta equal to ఎంత 1. దాని నుండి కనుక్కుందాం. cosecant square theta minus cot square theta equal to 1. ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్లో మీకు ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అక్కడ ఏ చెప్పాం. ఇక థీటా ఇచ్చాడు కాబట్టి ఏ ప్లేస్లో థీటా తీసుకోవాలి. కొసికెంట్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇది ఎలా ఉంది? A² మైనస్ B² ఫార్ములా ప్రకారం ఉంది. A² మైనస్ B² ఫార్ములా ఏమొస్తుంది? A ప్లస్ B ఇంటూ A మైనస్ B. ఏ అంటే కొసికెంట్ థీటా, B అంటే కాట్ థీటా. A² మైనస్ B²కి A ప్లస్ B ఇంటూ A మైనస్ B. ఇలా ఉంది, ఇలా మార్చండి. కొసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కొసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా
ఈక్వల్ టు 1 కదా. కొసెకంట్ థీటా మైనస్ కాట్ థీటా వాల్యూ ఎంత ఇచ్చాడు మనకు సమ్లో? పి ఇచ్చాడు కదా, పి సబ్స్టిట్యూట్ చేయండి ఈ వాల్యూ ప్లేస్లో. కొసెకంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ ఎంత? పి ఈక్వల్ టు 1. మనం టోటల్గా ఏం కనుక్కోవాలి? కొసెకంట్ థీటా ప్లస్ కాట్ థీటా వాల్యూ ఎంత కనుక్కోవాలి. కొసెకంట్ థీటా ప్లస్ కాట్ థీటాకి ఇంటూలో ఉంది కదా పి, మల్టిప్లికేషన్లో ఉంది. మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు ఆర్హెచ్ఎస్ వైపు వెళ్తే రైట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది. కొసెకంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ ఎంత? 1/p. ఈ వాల్యూ ఎంత వస్తుంది? 1/p. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ tan a ఈక్వల్ టు 4/3 దెన్ sin a వాల్యూ. అంటే ఇంతకుముందు చెప్పిన సమ్ లాగానే మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఏబిసి థీటా ఆపోజిట్ సైడ్ ఎడిసెంట్ సైడ్ హైపోటెన్యూస్. tan a ఏం వచ్చింది? 4/3. tan a రేషియో ఏం రాస్తాము? ఆపోజిట్ సైడ్ బై ఎడిసెంట్ సైడ్ కదా. ఆపోజిట్ ప్లేస్లో ఏముంది? 4, ఎడిసెంట్ సైడ్ ప్లేస్లో ఉంది 3. ఇంకేం కనుక్కోవాలి మనము? హైపోటెన్యూస్ కనుక్కోవాలి. సైన్కి ఏం రాస్తాం మనము? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ రాస్తాం కదా. అంటే మనకి ఏసీ వాల్యూ తెలియాలి. ఏసీ వాల్యూ తెలియాలంటే ఏం చేయాలి? పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేయండి. పైథాగరస్ సిద్ధాంతం ఏమొస్తుంది? ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ వాల్యూ మనకు తెలియదు కదా. నెక్స్ట్ ఏబీ వాల్యూ ఎంత ఇచ్చాడు? 3 కదా, 3 స్క్వేర్. బీసీ వాల్యూ ఎంత ఇచ్చాడు? 4 స్క్వేర్. నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. దట్ ఈక్వల్ ఎంత? 25. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 25. 25ని ఏం రాస్తాము? 5 స్క్వేర్గా రాయండి. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్. ఏసీ ఈక్వల్ ఎంత వస్తుంది? 5. అంటే ఏసీ వాల్యూ ఎంత? 5. దీని నుండి ఏం కనుక్కోవాలంటే సైన్ ఏ. సైన్ ఏకి ఏం రాస్తాము? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని రాస్తాం. సైన్ ఏ ఈక్వల్ టు సైన్ ఏకి ఏం రాస్తాము? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ ప్లేస్లో ఎంత ఉంది మనకి? 4 కదా. హైపోటెన్యూస్ ప్లేస్లో 5. 4/5. దేర్ఫోర్ సైన్ ఏ ఈక్వల్ టు 4/5. అలాగే ఆప్షన్ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ 3/4, సెకండ్ ఆప్షన్ 4/5, థర్డ్ ఆప్షన్ 4/3, ఫోర్త్ ఆప్షన్ 3/5. మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 4/5. సెకండ్ ఆన్సర్ ఈజ్ రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 1 - cos θ ప్లస్ 1 + cos θ. 1 - cos θ ఇంటూ 1 + cos θ. ఇది ఎలా ఉంది? a - b ఇంటూ a + b లాగా ఉందిగా. దీన్ని ఏమి రాయొచ్చు? a² - b². a² - a అంటే 1 కదా. 1² - b అంటే cos² θ ఈక్వల్ 1² అంటే 1 కదా, మైనస్ cos² θ. మనకి ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ ప్రకారం ఏమొస్తుంది? sin² a ప్లస్ cos² a ఈక్వల్ ఎంత? 1. మనకి ఏ వాల్యూ కావాలి? మనకి 1 - cos² a వాల్యూ కావాలి. ప్లస్లో ఉంది కదా, మైనస్ అవుతుంది. sin² ఈక్వల్ టు 1 - cos² a. ఈ వాల్యూ వచ్చింది మనకి. 1 - cos² θ వచ్చింది కదా. 1 - cos² θ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? sin² వేది తీసుకోండి. ఈక్వల్ టు sin² θ. ఆన్సర్ అది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. tan θ మైనస్ cot θ ఈక్వల్ టు 1, దెన్ tan² θ ప్లస్ cot² θ వాల్యూ. ఫస్ట్ వాల్యూ తీసుకోండి. tan θ మైనస్
cot theta equal to 1. ఏం కనుక్కోవాలి? ఈ వాల్యూ నుండి tan square theta ప్లస్ cot square theta వాల్యూ కనుక్కోవాలి. కనుక్కోవాలంటే చూడండి, బోత్ సైడ్స్ స్క్వేర్ చేయండి. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్. tan theta మైనస్ cot theta హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే ఎంత? 1 కదా. నెక్స్ట్ ఇది ఏ ఫార్ములా ప్రకారం ఉంది? a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏమొస్తుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఇలా ఉంది. ఇలా మార్చండి. ఏ అంటే ఎంత? ఇక్కడ మనకి tan theta, బి అంటే cot theta. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ తీసుకోండి. tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta మైనస్ 2a. ఏ అంటే ఎంత? tan theta, బి cot theta ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1 కదా. tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta మైనస్ 2 ఇంటూ tan theta. కాట్ని ఏమి రాయొచ్చు? రెసిప్రోకల్ అవుతుంది కదా. కాట్ని 1/tan. 1/tan theta ఈక్వల్ టు 1. ఏం క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ? tan theta క్యాన్సిల్ అవుతుంది. tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta మైనస్ 2 ఇంటూ 1 ఎంత? 2నే ఈక్వల్ టు 1. మైనస్ 2 కదా, ఆర్హెచ్ఎస్ వైపుకి వెళ్తే ప్లస్ cot tan స్క్వేర్ theta tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta ఈక్వల్ టు 1 ప్లస్ 2. 1 ప్లస్ 2 3. tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta వాల్యూ 3. ఆప్షన్స్ ఇచ్చారు మనకి. ఫస్ట్ ఆప్షన్ 1, సెకండ్ ఆప్షన్ -2, థర్డ్ ఆప్షన్ 3, ఫోర్త్ ఆప్షన్ 2. ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 3. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ సమ్ చూడండి. x ఈక్వల్ టు ఏ cos theta కామా y ఈక్వల్ టు బి secant theta. ఆప్షన్స్ కూడా ఇచ్చారు మనకి. xy ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్. సెకండ్ ఆప్షన్ x స్క్వేర్ y స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్. థర్డ్ ఆప్షన్ x స్క్వేర్ y స్క్వేర్ ఈక్వల్ టు ఏబి. అలాగే ఫోర్త్ది నన్ను. అంటే సమ్ములు మనకి ఆప్షన్స్లో cos thetaను లేదు, secant theta కూడా లేదు కాబట్టి ఏం చేయాలి? ఈక్వేషన్ 1, 2గా తీసుకోండి. ఆ 2 ఈక్వేషన్ని మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్ చేసిన తర్వాత cos thetaను secant theta క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అవగా వచ్చిన దానికి ఏం చేయాలంటే స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి. ఆప్షన్స్లో ఏదైతే రైట్ అయితే అదే అప్లై చేయండి. చూడండి, x ఈక్వల్ టు ఏ cos theta ఈక్వేషన్ 1, y ఈక్వల్ టు బి secant theta ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఇంటూ 2. ఈ ఈక్వేషన్ 1ని 2ని మల్టిప్లికేషన్ చేయండి. x ఇంటూ y ఈక్వల్ టు ఏ ఇంటూ cos theta ఇంటూ బి ఇంటూ secant theta. xy ఈక్వల్ టు ఏబి ఇంటూ cos theta ఇంటూ secant theta. secant thetaని ఏమి రాయొచ్చు? 1/cosగా రాయొచ్చు కదా. xy ఈక్వల్ టు ఏబి ఇంటూ cos theta ఇంటూ 1/cos theta. cos theta క్యాన్సిల్ అవుతుంది. xy ఈక్వల్ టు ఏబి. మనకు ఆప్షన్స్లో xy ఈక్వల్ టు ఏబి లేదు. చూడండి, xy ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్ మాత్రమే ఉంది. కానీ మళ్ళీ ఏం చేయాలి? లేదు కాబట్టి బోత్ సైడ్స్ స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి. x స్క్వేర్ y స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఏమొస్తుంది? x స్క్వేర్ y స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్. సెకండ్ ఆప్షన్లో ఉంచండి. x స్క్వేర్ y స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. tan ఆఫ్ ఏ మైనస్ బి గివెన్ వాల్యూ ఇచ్చాడు. tan ఏ మైనస్ tan బి బై 1 ప్లస్ tan ఏ ఇంటూ tan బి కామా యాంగిల్ 60 degrees, యాంగిల్ ఏ 60 degrees కామా యాంగిల్ బి ఈక్వల్ టు 45 degrees. దెన్ ది వాల్యూ ఆఫ్ tan 15 degrees వాల్యూ కనుక్కోమన్నారు. కనుక్కొని మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? tan
ఏ మైనస్ బి ఇచ్చాడు. అలాగే ఏ అన్నది మనకు 60 degrees ఇచ్చాడు. క్యాపిటల్ బి అన్నది యాంగిల్ 45 degrees ఇచ్చాడు. అలాగే ఏ ప్లేస్ బి ప్లేస్లో 60 45 సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన వాల్యూ ఏమొస్తుంది? tan 15 degrees వస్తుంది. చూడండి, tan ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు tan ఏ మైనస్ tan బి బై 1 ప్లస్ tan ఏ ఇంటూ tan బి. ఏ వాల్యూ మనకి 60 degrees ఇచ్చారు కదా, సబ్స్టిట్యూట్ చేయండి. 60 degrees మైనస్ బి 45 degrees ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా ఏ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేయండి. tan ఏ ఎంత? 60 degrees మైనస్ tan బి 45 degrees బై 1 ప్లస్ tan ఏ 60 degrees ఇంటూ tan బి 45 degrees. tan 60 degrees వాల్యూ ఎంత మనకి? √3. tan 60 degrees వాల్యూ ఎంత? √3. అలాగే tan 45 degrees వాల్యూ ఎంత? 1. సబ్స్టిట్యూట్ చేయండి. √3 మైనస్ 45 degrees వాల్యూ 1 బై 1 ప్లస్ √3 45 degrees వాల్యూ 1. √3 మైనస్ 1 బై 1 ప్లస్ √3 ఇంటూ 1 √3. tan ఆఫ్ 60 మైనస్ 45 degrees వాల్యూ ఎంత? సబ్ట్రాక్షన్ చేయండి. ఎంత వస్తుంది? tan 15 degrees. మనకి ఇక్కడ ఇది ఆప్షన్స్లో లేదు. √3 మైనస్ 1 బై 1 ప్లస్ √3 ఆప్షన్స్ ఇచ్చారు. మనకి ఆప్షన్స్లో ఈ వాల్యూ లేదు కాబట్టి ఏం చేయాలంటే అకర్ణీయం చేయండి. ఓకేనా? √3 మైనస్ 1 బై 1 ప్లస్ √3ని అకర్ణీయం చేయండి. అంటే ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. ఏమవుతుందంటే డినామినేటర్ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకొని మల్టిప్లికేషన్ చేయండి. tan 15 degrees ఈక్వల్ టు √3 మైనస్ 1 బై 1 ప్లస్ √3. ప్లస్ ఉంది కాబట్టి ఏం తీసుకోవాలి? ఆపోజిట్లో మైనస్ తీసుకోండి. 1 మైనస్ √3 బై 1 మైనస్ √3 మల్టిప్లికేషన్ చేయండి. √3 మైనస్ 1 ఇంటూ 1 మైనస్ √3 బై 1 ప్లస్ √3 ఇంటూ 1 మైనస్ √3 మల్టిప్లికేషన్ చేయండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ అనుకోండి, ఎక్స్ స్క్వేరే కదా. √3 మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇది ఎలా ఉంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే √3 ముందు తీసుకోండి. 3నే కదా ఉంది. ఏం రాయొచ్చు దీన్ని? √3 మైనస్ 1 బై √3 ప్లస్ 1. ఎందుకంటే మనకి డినామినేటర్లో మల్టిప్లికేషన్ చేసినప్పుడు మైనస్ వాల్యూ వస్తుంది కాబట్టి ప్లస్లో ఉంది కాబట్టి ఏడు తీసుకున్నా పర్లేదు. ఓకేనా? √3 మైనస్ 1 బై √3 ప్లస్ 1. √3 మైనస్ 1. ఎందుకంటే మల్టిప్లికేషన్ చేస్తే మనకి 1 మైనస్ √3 హోల్ స్క్వేర్ వస్తుంది కదా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? -2 వస్తుంది. అందుకోసం డినామినేటర్లో ఉన్నాయి, ప్లస్లో ఉంది కదా. √3 ముందు రాసుకుని ప్లస్ 1 తర్వాత రాశాను. మల్టిప్లికేషన్ చేయండి. ఇప్పుడు √3 మైనస్ 1 హోల్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఎక్స్గా అనుకోండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేరే కదా. బై ఇది ఎలా ఉంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. న్యూమినేటర్లో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వేయండి. ఏ అంటే √3 కదా. √3 ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab బై 3 మైనస్ 1 స్క్వేర్ అంటే 1ఏ కదా. స్క్వేర్ రూటు క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయితే ఏముంటుంది? 3 ప్లస్ 1 మైనస్ 2 √3. డినామినేటర్లో సపరేషన్ చేయండి. 2
1 + 4 1 + 3 అంటే ఎంత 4 కదా 4 - 2√3/2 న్యూమరేటర్లో 2 కామన్ తీయండి న్యూమరేటర్లో 2 కామన్ తీయండి 2 కామన్ తీస్తే ఏముంటుంది 2 -√3 ఎంత ఉంది 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా 2 - √3 ఇది దేని వాల్యూ tan 15 degrees వాల్యూ మనకు ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్ట్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఓకేనా మీకు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత అలా వదలొద్దు ఆప్షన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఆప్షన్స్లో భిన్నాల్లో లేకపోతే ఆ వచ్చిన దాన్ని ఏం చేయాలంటే రేషనలైజ్ చేయండి అకర్ణీయం చేయండి అకర్ణీయం చేసి ఫార్ములా ప్రకారం a + b అయితే a + b a - b అయితే a - b ఫార్ములా అప్లై చేయండి అలాగే డినామినేటర్లో a + b అంటే a - b లాగా ఉంటుంది a² - b² ఫార్ములా అప్లై చేసి యాడ్ చేసి సపరేషన్ చేసి కామన్ తీసి క్యాన్సిల్ చేయండి వాల్యూ వస్తుంది ఓకేనా దీంతో ట్రిగ్నోమెట్రీ అన్నది కంప్లీట్ అయిపోయింది కానీ మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఓకేనా నెక్స్ట్ క్లాస్లో మనం కోఆర్డినేట్ జామెట్రీ చెప్పుకుందాం కోఆర్డినేట్ జామెట్రీలో కూడా ఫార్ములాస్ ఉంటాయి ఓకేనా దాన్ని అది కూడా ఇంపార్టెంటే మీకు ఈజీగా ఉండే చాప్టర్ ఏదంటే కోఆర్డినేట్ జామెట్రీ నిరూపకత జామెట్రీ ఓకేనా అది నెక్స్ట్ క్లాస్లో చేద్దాము ఓకేనా దీంతో ట్రిగ్నోమెట్రీ అన్నది కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం